నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ ఎక్స్ప్లోర్ విత్ మల్లేష్. సో నేను ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఈ అకౌంట్ కోసం అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అండ్ ఎన్ఆర్ఈ అకౌంట్ ఆల్రెడీ నాది ఓపెన్ అయిపోయింది. అండ్ ఆ అకౌంట్లో కూడా నేను ఇక్కడ ఖతర్ రియాల్ అయితే అందులో నేను డిపాజిట్ చేశాను. ఏటీఎంలో కూడా కరెక్ట్ చూపించింది. ఎన్ఆర్ఈ అకౌంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అండ్ ఇప్పుడు నాకు ఇండియా నుంచి అయితే ఒక పార్సల్ వచ్చింది అన్నట్టు. ఇది ఇండియాలో కర్ణాటక నుంచి అయితే వచ్చింది అన్నట్టు ఇది. సో ఇది అరామెక్స్ నుంచి అన్నట్టు. అరామెక్స్ ఉంటుంది కదా కంపెనీ, పోస్టల్, ఇగో రెండు అయితే వచ్చాయి అన్నట్టు ఇది. సో ఇది వచ్చేసి ఎన్ఆర్ఓ అకౌంట్. బేసిక్లీ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ నేను షార్ట్ కట్లో చెప్తా. సో యూట్యూబ్లో ఎన్ఆర్ఓ అకౌంట్ డిఫరెన్స్ అయితే అన్నీ మీకు యూట్యూబ్లో వీడియోస్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది. నేను షార్ట్ కట్లో చెప్తా. ఎన్ఆర్ఈ ఏంటంటే ఈ ఎన్ఆర్ఈ అకౌంట్లో ఫారెన్ కరెన్సీ అంటే డాలర్స్ అయినా, దర్హమ్స్ అయినా, ఖతర్ రియాల్ అయినా, సౌదీ రియాల్స్ అయినా ఫారెన్ కరెన్సీ అనేది ఎన్ఆర్ఈ అకౌంట్లో డిపాజిట్ అయితే చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో అదే ఎన్ఆర్ఓ అకౌంట్కి వచ్చేసి ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లో ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇండియాలో ఏమైనా బిజినెసెస్ ఉన్నా, ఏమన్నా ఇన్కమ్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ రెంట్ అయినా సరే, ఒకవేళ మీ భూమి ఎవరికైనా పాలకి ఇచ్చినా సరే, మీ భూమి పైసలైనా సరే, ఇండియా నుంచి అంటే రూపీస్లో వచ్చే రెవెన్యూ కూడా మీరు డిపాజిట్ ఇవ్వాలనుకుంటే ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ ఈజ్ ద బెస్ట్ అన్నట్టు. ఫెడరల్ బ్యాంక్లో ఏంటంటే ఎన్ఆర్ఈ ప్లస్ ఎన్ఆర్ఓ అని చెప్పేసి ఈ రెండు అకౌంట్లు మిక్స్డ్ అన్నట్టు. ఇది ఒకటే యాప్లో ఉంటుంది అన్నట్టు. ఒకటే యాప్లో మీ ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే ఫారెన్ కరెన్సీ, ఎన్ఆర్ఓ అంటే ఇండియన్ కరెన్సీ, ఇండియాలో ఉన్న మన ఫ్యామిలీ అయినా మీ బిజినెస్ పార్ట్నర్స్ అయినా సరే కానీ మీకు మనీ పంపించాలనుకుంటే ఈ ఎన్ఆర్ఓ అకౌంట్కి సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే యాజ్ ఏ ఎన్ఆర్ఐస్ మనం ఇండియా నుంచి 6 months బయట ఉంటే మనం ఎన్ఆర్ఐస్ అంటారు అన్నట్టు. ఎన్ఆర్ఐ ఉండి నువ్వు మన నార్మల్ బ్యాంక్స్, మన ఎస్బీఐ అయినా సరే, బ్యాంక్ ఆఫ్ బరోడా అయినా సరే, హెచ్డిఎఫ్సి అయినా సరే, నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఉంటాయి చూడు, అవి మనం మెయింటైన్ చేయడం అనేది కంప్లీట్లీ ఇల్లీగల్ అన్నట్టు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం దొరుకుతాం, మన పాన్ కార్డు ఏదో చెప్పేసి ఆ రోజు దొరికినప్పుడు మనకు లక్షల ఫైన్ అయితే ఉంటాయి అన్నట్టు. ఈవెన్ ఇట్ గోస్ టు ద క్రోర్స్ అన్నట్టు. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ అన్నట్టు. మనం ఎన్ఆర్ఐ ఉండి నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మనకు ఫైన్ అయితే పక్కా మన ఇంటికి అయితే నోటీసెస్ అయితే వస్తాయి అన్నట్టు. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మన బేసిక్లీ ఏంటంటే ఈ మన గల్ఫ్ కంట్రీస్లో ఉన్న మన గల్ఫ్ అన్నలకు, మన ఫ్రెండ్స్కి ఏంటంటే తెలియదు అన్నట్టు. అంటే ఇగ్నోర్ చేస్తారన్నట్టు. ఇగ్నోర్ చేసి చాలామంది అయితే ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు అన్నట్టు. లోన్స్కి అప్లై చేసినప్పుడు ఇంటి దగ్గర మళ్ళీ ఇండియాకి వెళ్తారు కదా, ఇండియాకి వెళ్ళి లోన్స్కి అప్లై చేసినప్పుడు కొన్ని ప్రాపర్టీ బై చేసినప్పుడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే వాళ్ళను పట్టుకొని వాళ్ళను మళ్ళీ నోటీసెస్ ఇచ్చి మీరు ఎందుకు ఎన్ఆర్ఐ ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ అకౌంట్ ఎందుకు మెయింటైన్ చేయలేదు, మీరు డబ్బులు ఎలా సెండ్ చేశారు, ఇల్లీగలా లీగలా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే ఫేస్ చేసిన సిచ్యువేషన్ వస్తుంది అన్నట్టు. బేసికలీ ఇట్స్ ఇల్లీగల్. ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. అది ఇక మీరు యూట్యూబ్లో చెక్ చేయండి. మీరు ఎన్ఆర్ఐ మెయింటైన్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి, ఈ నోటీసెస్ ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ ఏందని చెప్పేసి అన్నీ మనకు యూట్యూబ్లో ఉంది. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, క్లిస్టర్ క్లియర్ అయితే ఉన్నాయి. సో ఈరోజు నాకైతే ఇగో ఈ 2 పార్సెల్స్ అది వచ్చాయి అన్నట్టు. నేను చెక్ చేస్తా. నాకు తెలిసి నా చెక్ బుక్ రావాలి అండ్ ఇంకోటి వచ్చేసి నా ఏటీఎం కార్డు రావాలన్నట్టు. ఇది ఎన్ఆర్ఓ గురించి. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఏంటో చెక్ చేద్దాం. అరామెక్స్ ఫోటో ఉన్నాయా? ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది చెక్ చేద్దాం ఇందులో ఏముందో. ఇది ఫెడరల్ బ్యాంక్. సో ఇందులో మన చెక్ బుక్ అయినా సరే, ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నట్టు. నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది. ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఓపెన్ చేసి ఇప్పుడు నా ఎన్ఆర్ఓ అకౌంట్ కూడా సెట్ చేసుకుంటా. ఆల్రెడీ ఎన్ఆర్ఈ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అంత ట్రాన్సాక్షన్స్ కూడా అన్నీ చెక్ చేసిన, అంత బరాబరే ఉంది. అండ్ యాప్ కూడా మంచిగా ఉంది, మొబైల్ బ్యాంకింగ్ కూడా బాగానే ఉంది, మంచిగా మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. అండ్ ఇది ఎన్ఆర్ఓ అకౌంట్. సో ఫైనలీ ఎన్ఆర్ఓ అకౌంట్ కూడా ఇప్పుడైతే నా మొబైల్లో అలా సెట్ చేసుకోవాలి. కొన్ని ఓటీపీస్ ఉంటాయి, పాస్వర్డ్స్ అవన్నీ ఎంటర్ చేస్తే నా ఎన్ఆర్ఓ అకౌంట్ అయితే సెట్ అయిపోతుంది అన్నట్టు. ఇది కూడా ఓపెన్ చేసి ఏముందో చెక్ చేద్దాం. సార్ మొత్తానికి అయితే మన చెక్ బుక్
చెక్ బుక్ అన్నట్టు ఇది. ఇందులో ఏం లేవు కదా, చెక్ బుక్ అండ్ కొన్ని. ఓకే, ఈ కార్డ్ని ఎలా సెట్ చేసుకోవాలి, బ్యాంక్ నుంచి అయితే ఒకటి ఉంది. అండ్ ఏటీఎం కార్డు, ఏటీఎం కార్డు ఇది. ఏటీఎం కార్డు నా డీటెయిల్స్ ఏం కనబడట్లేదు కదా. సో నా ఏటీఎం కార్డు అండ్ కొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలా ఉంటాయి ఇంకా అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో అంతే క్లారిటీగా అయితే ఉంది, నాకు నచ్చింది అన్నట్టు. సిస్టమేటిక్గా నడుస్తుంది. బ్యాంక్ నుంచి కూడా నాకు 2 సార్లు కాల్ వచ్చింది అన్నట్టు, ఇండియా నుంచి 2 సార్లు కాల్ చేసి మీకు అంత బాగుందా లేదా, ఆ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఓపెనింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఏజెంట్ నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉందా, చాలా అంటే చాలా నచ్చింది అన్నట్టు. సో బేసిక్లీ ఏంటంటే ఎన్ఆర్ఈ ఓన్లీ 50 రియాలే, బట్ నేను ఎన్ఆర్ఈ ప్లస్ ఎన్ఆర్ఓ 2 అకౌంట్లు తీసుకున్నా. ఎన్ఆర్ఈ ప్లస్ ఎన్ఆర్ఓ వచ్చేసి 80 రియాల్ అన్నట్టు. 30 రియాల్ పోతే ఏముందని చెప్పేసి అయితే 2 అకౌంట్స్ అయితే తీసుకున్నాను. సో ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ ప్లస్ ఇక్కడ నుంచి వచ్చే రెవెన్యూ కూడా అంతా ఒకటే బ్యాంకులో మనమైతే సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నాకు కొంచెం ఇట్ మేక్స్ సెన్స్ అదనమాట. సో ఇన్ కేస్ మీకు ఎన్ఆర్ఈ ప్లస్ ఎన్ఆర్ఓ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలామంది అయితే ఉన్నారు అన్నట్టు మన తెలుగు వాళ్ళు ఖతార్లో. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ లింక్ ప్లస్ నా వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి జాబ్స్ కోసం అని చెప్పేసి, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ బయోలో ఉంది. వెళ్ళేసి క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయండి. నేను ఏజెంట్ నెంబర్ అయితే నేను షేర్ చేస్తాను. ఏజెంట్ వచ్చేసి కేరళ అతను అన్నట్టు, చాలా ప్రొఫెషనల్గా అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నట్టు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ బ్యాంక్ వచ్చేసి కొంచెం ట్రస్ట్ వర్త్ బ్యాంక్ అన్నట్టు, అందుకోసం మాత్రమే నేను ఈ బ్యాంక్ తీసుకున్నా. ఇంకా వేరే బ్యాంక్స్ కూడా ఉన్నాయి అన్నట్టు, బట్ నాకు ఈ బ్యాంక్ రెస్పాన్స్, కస్టమర్ సర్వీస్ రెస్పాన్స్ అయినా సరే కానీ, ఏజెంట్ రెస్పాన్స్ అయినా సరే కానీ బరాబర్ ఉంది, ప్రొఫెషనల్గా ఉంది. అందుకోసం మాత్రమే తీసుకున్నా. సో అది గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంట్రెస్ట్ ఉంటేనే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్, టేక్ కేర్.